హాయ్ అండి, ఈరోజు కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా పెనంలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక 1 కప్పు కొత్తిమీర వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 15-20 దాకా ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసి జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన నిమ్మకాయ సైజు చింతపండును కూడా జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అంతేనండి, కొత్తిమీర చట్నీ రెడీ. ఇది వేడి వేడి దోశల్లోకి, ఇడ్లీల్లోకి బాగుంటుంది.